మనకి క్రికెట్లో బుమ్రా గురించి ఎంత చెప్పినా సరే అది తక్కువనే చెప్పాలి. ఎందుకంటే మనకి నిన్న లార్డ్స్ వేదికగా జరిగిన థర్డ్ టెస్ట్ మన ఫస్ట్ ఇన్నింగ్స్లో కనుక ఒకసారి చూసుకుంటే బుమ్రా ఏకంగా 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు కదా ఇంగ్లాండ్ మీద. అయితే మరి ఈ 5 వికెట్ ఆల్తో ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేశాడని చెప్పాలి. అదేంటంటే మనకి అంతకుముందు ఇదే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక సార్లు 5 వికెట్ ఆల్ తీసుకున్న బౌలర్ ఎవరన్నా ఉన్నారంటే మనకి రవిచంద్రన్ అశ్విన్ కనిపించాడు. అయితే అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా 11 టైమ్స్, అది కూడా 41 మ్యాచెస్లో 11 టైమ్స్ 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు బుమ్రా 37 మ్యాచెస్ ఆడి మరి రవిచంద్రన్ అశ్విన్ పేరు మీద ఉన్న ఈ రికార్డ్ని నిన్న బ్రేక్ చేస్తాడు 5 వికెట్ ఆల్ తీసుకొని. అయితే ఇప్పుడు వరకు ఓవరాల్గా చూసుకుంటే బుమ్రా మొత్తం కూడా 12 టైమ్స్ 5 వికెట్ ఆల్ తీసుకొని మరి టాప్లో అయితే ఉండడం జరిగింది. సో మరి ఈ లిస్టులో కనుక మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో బుమ్రా మొత్తం 12 టైమ్స్ 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి రవిచంద్రన్ అశ్విన్ మొత్తం కూడా 11 టైమ్స్ 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు. థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి ప్యాట్ కమిన్స్ మొత్తం కూడా 10 టైమ్స్ 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు. దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి నాథన్ లైన్ మొత్తం 10 టైమ్స్ 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు అనమాట. దాని తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి ప్రభాత్ జయసూర్య శ్రీలంకన్ బౌలర్. సో అతను వచ్చేసరికి మొత్తం 9 టైమ్స్ 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు. దాని తర్వాత సిక్స్త్ ప్లేస్లో వచ్చేసరికి కగిసో రబడ, అతను ఏకంగా 8 టైమ్స్ 5 వికెట్ ఆల్ తీసుకొని మొత్తం టాప్ 6లో అయితే వీళ్ళు ఆరుగురు అయితే ఉండటం జరిగిందనమాట.